అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకప్పుడు శౌనకాది మహామునులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం గురించి, మత్స్య అవతారం గురించి తెలుసుకోవడం కోసం సుత మహర్షిని అడుగుతారు. అప్పుడు సుత మహర్షులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్య అవతారం గురించి ఈ విధంగా వివరిస్తారు. నీళ్లు నరుకులు ప్రాణాధారం. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మమూర్తి నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కాని ప్రాణి కాని ఏది ఉండేది కాదు. అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుండి మహత్తు, దాని నుండి అహంకారం, దాని నుండి గుణాలు, అక్కడ నుండి బ్రహ్మ యొక్క సృష్టి జరిగింది. అలా బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా కూడా జలమయంగా ఉండేదట. ఆ జలవరణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశము లేకుండా వటపత్రపై ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వలన సమస్త సృష్టి విస్తరించింది. జలవరణంలో సహించి ఉన్నటువంటి ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్నటువంటి నీటి తన పొడవైనటువంటి చేతులలో కలియపెట్టగా అందులో నొరగ పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి. అలాగే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పించబడ్డాయి. అదే సమయంలో మహాపురుషుని యొక్క నాభి నుండి ఒక కమలం కూడా జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెద ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులోకి ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఆ కమలం నుండి 4 ముఖాలతో బ్రహ్మదేవుడు జన్మించాడు. ఇక బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్నటువంటి నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తోచక ఆ యొక్క త్రోవ తాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. అక్కడ నారాయణుడి యొక్క గర్భగుహంలో బ్రహ్మాండమంతా కూడా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా భయపడి మరలా బయటకు వచ్చాడు. ఆ క్రమంలో ఏం చేయాలో తోచక ఒక చోట కూర్చుని ఉంటే అతనికి తపస్సు చేసేటువంటి శబ్దం వినిపిస్తుంది. తపస్సు చేయి, తపస్సు చేయి అని ప్రతిధ్వని అతనికి వినిపిస్తుంది. ఆ మాటలు బ్రహ్మదేవుడికి వినిపిస్తాయి. ఆ విధంగా బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలని అనేటువంటి నేపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వలన సృష్టి చేసేటువంటి మానసిక శక్తిని పొందావు. ఈ రూపమైనటువంటి ప్రకృతి అంతా కూడా నీకు అన్ని విధాలుగా తప్పక సహకరిస్తుంది. ఇక ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమవుతాడు. ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఇద్దరు ఏకమయ్యారు. వారిద్దరి కలయిక వలన బ్రహ్మ ముఖం నుండి 6 అక్షరాలు చూపుతాయి. అంటే శక్తి స్వరూపిణి అయినటువంటి గాయత్రి జన్మిస్తుంది. ఆ తర్వాత బ్రహ్మ యొక్క కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి, మనసు నుండి శరత్ కుమారుడు, సమస్త జాతుల దక్ష ప్రజాపతులు వీరందరూ కూడా నివసించడానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మశ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. వెంటనే కోటి సూర్య తేజస్సులతో జనాలు రెట్టింపు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భూమి, పూర్వలోకాలు, 7 అతల వితల సుతల ఆది లోకాలను 7టిని నిర్మిస్తాడు. ఈ లోకాలన్నిటిలోని కూడా దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైనటువంటి ప్రాణాలకు అవసరమైనటువంటి వస్తువులను, జీవరాశులను సృష్టిస్తాడు. ఆ విధంగా సృష్టించబడినటువంటి జీవులందరికీ కూడా కాల ప్రమాణాలు ఏర్పడతాయి. జీవుల యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయించబడతాయి. మానవులకు 1 సంవత్సరం అంటే దేవతలకు 1 రోజుగా నిర్ణయించబడింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఒక పగలు గడిస్తే నిద్ర వచ్చినప్పుడు సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా కూడా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. తర్వాత మహాయోగాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు నిద్ర లేచి సృష్టిని యథావిధిగా ప్రారంభించి సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఏం జరిగిందో చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇక వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. సుత మహర్షి శౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పసాగారు. పూర్వం ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడైనటువంటి గొప్ప ధర్మాత్ముడు. అతనే రాజ్యంలో ఉన్న వారందరూ కూడా కేవలం సత్యం మాత్రమే పలికేలా అతను శాసించేవాడు. అందువలనే అతని సత్యపుత్రుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ సత్యవ్రతుడు ప్రతిరోజు
కూడా నదికి వెళ్లి స్నానం, సంధ్యాది ఇష్టాలను పూగించుకుని వచ్చేసేవాడు. అలా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండగా ఒకనాడు స్నానం చేసి సూర్యుడికి ఆజ్యం ఇస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది. దానిని అతను నీటిలో వదిలేస్తాడు. మరలా అతను నీటిలో చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మరలా కనిపిస్తుంది. మహారాజుతో ఇలా అంటుంది, మహారాజా, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి, కాబట్టి దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంటుంది. ఆ చేప దాంతో ఆ రాజు ఆ చేపను తన పత్రాల్లోకి తీసుకుని వెళ్తాడు. అలా చేపను తీసుకుని అదే రోజు ఒక పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోతుంది. మరుసటి రోజు ఆ చేపను ఒక గంగాళంలో పెద్ద దాంట్లో వేస్తాడు. అయినా కానీ మళ్ళీ అది చేప పట్టనంత పెద్దదిగా చేప పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అది కూడా ఆ గంగాళం సరిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక చేపని పెద్ద చెరువు వేస్తాడు. మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు. రాజు ఇక చేసేది లేక దానిని అతి కష్టం మీద సముద్రంలోకి విడిచిపెడతాడు. అప్పుడు చేప రాజుతో ఇలా అంటుంది, ఓ సత్యవ్రత, నేను శ్రీ మహావిష్ణువుని. నేను మత్స్యావతారం ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను. నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో బాగా కాపాడావు. నీకు ఇంకో 15 రోజుల్లో ప్రళయం రాబోతుంది. ముందే చెబుతున్నాను. దాంతో ఈ లోకమంతా కూడా మహాసముద్రపు నీడతో నిండిపోతుంది. జీవులన్నీ కూడా చనిపోతాయి. కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మరలా సృష్టి చేయడానికి అవసరమైనటువంటి ఔషధాలను, విత్తనాలను వేసుకుని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్త మహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు. అప్పుడు నేను మీ అందరినీ కూడా మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ తాడను నా నోటితో పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్తాను. ప్రళయం సమాప్తం అయ్యేంత వరకు నీకు తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాణాలతో కాపాడుతాను అని చెప్పి మత్స్యావతారం ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మాటలు విని ఆ రాజు కూడా ఎంతో సంతోషించి ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రళయ సమయం ఆసన్నం అవుతుంది. 12 ఆదిత్యులు అలాగే ఆకాశంలోకి ప్రవేశిస్తారు. ఆయన వేడికి సర్వజీవరాశులు నిప్పులో మాడి మసైపోతుంటాయి. అగ్నిదేవుడు నిర్మించిన తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత మహావర్షం కురుస్తుంది. దాంతో విశ్వమంతా కూడా జలంతో నిండిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు అలాగే కొన్ని విత్తనాలతో, ధాన్యాలతో ఉన్నటువంటి సురక్షితంగానే ఉంటాడు. అయితే ఆ సమయంలోనే మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పడవ తాడును నోటితో పట్టుకుంటాడు. ఆ సమయంలో సమాప్త మహర్షులు పడవలోకి ఎక్కేస్తారు. ఆ చేప వారందరినీ కూడా ఉన్నటువంటి ఆ పడవను లాక్కుంటూ తీసుకుని వెళ్తుంది. అలా అనుకోకుండా 4 వైపులా మహా అంధకారం అలుముకుంటుంది. ఆ సమయంలో కేవలం ఆ యొక్క చేప తేజస్సు అలాగే ఆ పడవలో ఉన్నటువంటి సప్త మహర్షుల యొక్క తేజస్సు తప్ప ఎటు చూసినా కూడా చెమ్మ చీకటిగా ఉంటుంది. ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందరినీ కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నిద్ర లేచి సృష్టిని కొనసాగించాలని చెప్పి ప్రయత్నిస్తుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం నిద్ర మేల్కోలేని చూడగా సోమాకుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను దొంగలించుకుని పోతాడు. ఈ విధంగా వేదాలను లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మదేవుడి దగ్గర ఉండదు. ఇక బ్రహ్మదేవుడికి చేసేది ఏమీ లేక శ్రీ మహావిష్ణువుని మనసులోనే ధ్యానిస్తాడు. ఇక శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఇలా శ్రీ మహావిష్ణువుతో అంటాడు, స్వామి, నీకు తెలియదంటూ ఏమీ ఉండదు. దేవాది దేవ, నీ వల్లనే ఈ లోకాన్ని కూడా పుట్టి పెరిగి చివరకు నీలోనే కలుస్తున్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమాకుడు అనేటువంటి ఒక రాక్షసుడు నా వద్ద ఉన్నటువంటి వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలను నా దగ్గర లేకపోవడం వలన సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి ప్రేమతో ఇలా అంటాడు, బ్రహ్మదేవ, విచారించవద్దు. నేను ఈ మత్స్యావతారంలోనే వెళ్ళి ఆ సముద్రంలో రాక్షసుడు ఎక్కడ ఉన్నా సరే ఆ సోమానుడికి తప్పకుండా వెతికి పట్టుకుని అతన్ని సంహరించి వేదాలను నీకు తప్పకుండా అప్పగిస్తాను అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతాడు శ్రీమన్నారాయణుడు. ఇక సముద్రంలో సోమాకాసురుడిని దొంగలించినటువంటి ఆ వేదం ఆహార పదార్థాలను భావించి వాటిని మింగేస్తాడు. కానీ అతనికి మాత్రం ఆకలి తీరలేదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేప రూపంలో ఉన్నటువంటి శ్రీహరిని చూసి తనను మింగాలి అని చెప్పి ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడు ఆ విధంగా శ్రీహరి సోముకుడి మధ్య ఇద్దరి మధ్య
మధ్య కూడా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. సోమాకుసుడు అనేటువంటి రాక్షసుడు మహాబలశాలి కాబట్టి వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో చేప రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కొరలతో ఆ రాక్షసుని యొక్క పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్నటువంటి ఆ వేదలను ఒక దక్షిణవర్త శంఖం తీసుకుని అందులో పెట్టి బ్రహ్మ వద్దకు చేరుకుంటాడు శ్రీహరి. చేతిలో ఉన్నటువంటి వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాణ్యమి రోజు అంటే ఉగాది రోజున వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్యావతారాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినటువంటి సందర్భంగా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చిందని చెప్పి సుత మహర్షి వారు సౌకా నది మహాములందరికీ కూడా వివరిస్తాడు. కాబట్టి ఈ ఉగాది లోపు ఈ కథను విన్నా చెప్పిన చదివిన వీరందరికీ జన్మ జన్మాల పాపాలు పోతే కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈ ఉగాది రోజున ఈ కథను స్వామివారి ఎదుట కనుక చదివితే తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అని చెప్పి సుత మహర్షులు వారు ఈ కథను విన్నవిస్తారు. చూసారు కదండి, ఎంతో అద్భుతమైనటువంటి ఉగాది యొక్క వివరణ. ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి శ్రీ మాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి.